నట్వర్లాల్ ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు అంటే గనక మీరు ఖచ్చితంగా ఒక గజ దొంగ గురించి తెలుసుకోవాల్సిందే. నట్వర్లాల్ అంటే రేర్ క్లాసిక్ బ్రీడ్ థీఫ్. ఏంటి ఇంత వర్ణిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది నిజం. ఇతని కథ కొన్ని వేల సినిమాలకు ఇన్స్పిరేషన్. చీప్ దొంగతనాలు అస్సలు చేయడు, పేదవాళ్ల జోలికే పోడు, నికార్సైన మాస్టర్ క్లాస్ దొంగ. నట్వర్లాల్ పేరు మీద అమితాబ్ బచ్చన్ కూడా మనసుపడి ఒక కథ రాయించుకుని సినిమా తీశాడు, మిస్టర్ నట్వర్లాల్ అని. అతని జీవితంలోని ఘట్టాలు చిరంజీవి, రజనీకాంత్ సహా ఎంతో మంది తన సినిమాల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే పోలీసుల కళ్ళు గప్పి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 10 సార్లు అతను తప్పించుకున్నాడు. ఇక కథలోకి వస్తే నట్వర్లాల్ అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ. బీహార్లోని సివన్ జిల్లాలోని రుయిగా అనే గ్రామంలో పుట్టాడు. స్వాతంత్రానికి పూర్వమే పుట్టాడు. అతని దొంగ చరిత్ర మాత్రం స్వాతంత్రం తర్వాత చరిత్రలో లిఖించబడింది. నట్వర్లాల్ దెబ్బకు ప్రధానులు, కేంద్ర మంత్రులు, టాటాలు, బిర్లాలు కూడా బోల్తా పడ్డారు. నట్వర్లాల్ భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు. డబ్బుకి కొదవలేదు, కానీ వ్యవసాయం చేస్తేనే కుటుంబం గడుస్తుంది. చెమట వచ్చటం మాత్రం అతనికి నచ్చేది కాదు. చదువులో చురుకు. అసలు ఇంగ్లీష్ అంటేనే సరిగ్గా తెలియని రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. లెక్కలైతే అరవేర భయంకరంగా నాలుక మీద ఆడిస్తాడు. అయితే ఒకరోజు హోంవర్క్ చేయనందుకు బాగా కొట్టడంతో మళ్ళీ స్కూల్కి వెళ్ళలేదు నట్వర్లాల్. కానీ పరీక్షల సమయానికి వెళ్ళి పాస్ అయ్యాడు. 10th ఇంటర్ అలవోకగా పాస్ అయ్యాడు. అంతా ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ చదివినట్టే కనిపించేవాడు కాదు. ఎలా పాస్ అయ్యాడనేది అంతు చిక్కేది కాదు. వయస్సు పెరగడంతో వ్యవసాయం పని చేయాలని తండ్రి ఒత్తిడి చేసేవాడు. కానీ మట్టి ముట్టుకొని చెమటతో జీవితాన్ని సాగించొద్దని బలంగా భావించాడు. ఎందుకంటే తాను పాట్నా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కనిపించే కార్లను చూసి తాను కూడా అలా కార్లలో తిరగాలని కలలో కనేవాడు. ఇక తన తండ్రి స్నేహితుడు బ్యాంకులో 1000 రూపాయలు విత్డ్రా చేసుకురమని సంతకం చేసిన ఒక రసీదు ఇచ్చాడు. విత్డ్రా ఫామ్ మీద సంతకం చూశాడు. 2-3 సార్లు నిజాయితీగా పనిచేశాడు. ఆ తర్వాత 100-200 విత్డ్రా చేసుకురమ్మంటే వెళ్లి సాయం చేసేవాడు నట్వర్లాల్. ప్రతిరోజు ఆ సంతకాన్ని చూసి ప్రాక్టీస్ చేసేవాడు. ఒక రోజున బ్యాంకులో విత్డ్రా ఫామ్ తీసుకొని ఇంటికి వచ్చి తన తండ్రి స్నేహితుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి 1000 రూపాయలు విత్డ్రా చేశాడు. పైగా బ్యాంకు అధికారులు కూడా చాలా సార్లు చూసి ఉండడంతో అనుమానించలేదు. కానీ ఆ తర్వాత నట్వర్లాల్ ఇక వారికి కనిపించలేదు. అతని తండ్రి ఇక లబోదిబోమన్నాడు. ఆ 1000 రూపాయలను వృధాగా ఖర్చు పెట్టలేదు. కలకత్తా వెళ్లి అక్కడ షేర్ మార్కెట్ గురించి తెలుసుకునేందుకు బీకాం చదివాడు. బ్యాంకుల గురించి తెలియాలి అంటే చదువుకోవాలి అనుకున్నాడు. పైగా బ్రతకాలంటే ఇంగ్లీష్ రావాలనుకున్నాడు. 3 ఏళ్లలో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత బ్యాంకుల గురించి తెలుసుకున్నాడు. డిగ్రీ పూర్తి చేశాడు. ఏనాడు ఇంటికి వెళ్ళలేదు. ఇక డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టాడు. అతని మొదటి మోసం రోడ్డు మీద వేసిన 10 టన్నుల ఇనుప కడ్డీలు. బిల్డింగ్ కోసమని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ రోడ్డు మీద వాటిని వేసింది. దానిని తనవేనని ఒక నకిలీ బిల్ పేపర్ సృష్టించి అమ్మేశాడు. వాటి ఖరీదు 200. కొన్న వ్యక్తి వాటిని లారీ మీద లోడ్ చేస్తూ ఉంటే కంపెనీ వాళ్ళు గొడవ పెట్టుకోవడంతో అసలు విషయం తెలియంది. ఇంకేముంది, మోసపోయానని పోలీసు కేసు పెట్టాడు అతడు. ఆ తర్వాత వ్యభిచారులను మాట్లాడుకొని వారికి మత్తు మందు కలిపి ఇచ్చేవాడు. వాళ్ళు నిద్రలోకి జరగగానే మొత్తం దోచుకుని వెళ్లేవాడు నట్వర్లాల్. ఇక డబ్బు కావాలంటే ఒకసారి రోడ్డు మీదకి వచ్చి గంట ఆలోచించాడంటే చాలు, జేబు నిండా సొమ్ముతో ఇంటికి వెళ్ళగల దమ్ముంది. అయితే పేదలను దోచుకోవడం తప్పని తన రూట్ మార్చేశాడు. ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక నట్వర్లాల్ మంచి అందగాడు కూడా. మంచి బట్టలు, ఖరీదైన కలజోడు పెట్టుకుని ఇంగ్లీష్ పుస్తకాలు, పేపర్లు చదువుతూ పోజులు కొట్టేవాడు. అలానే అతని అందానికి ఒక అమ్మాయి కూడా పడింది. తన జీవితంలో నిజాయితీగా ఆమె ఒక్కరితోనే ఉన్నట్టు పోలీసులు చెబుతారు. ఎందుకంటే తన భార్యను చాలా జాగ్రత్తగా ఖరీదైన ఇంట్లో ఉంచాడు. ఇక పాప పుట్టిన తర్వాత వారిని ఎంతో భద్రంగా రహస్య ప్రదేశంలో ఉంచాడు. వారికి ఏ లోటు రానిచ్చేవాడు కాదు. అయితే కలకత్తా నుంచి పాట్నా, ఆ తర్వాత లక్నోకి మకాం మార్చాడు. అక్కడ బంగారం షాపుల వారిని బురిడి కొట్టించి లక్షల రూపాయలు సంపాదించాడు. వాటిని తన భార్యకు పంపేవాడు. కానీ తాను మాత్రం వాళ్ళ దగ్గరకు అప్పుడప్పుడు మాత్రమే వెళ్లేవాడు. అయితే వరుస దొంగతనాలతో జ్యువెలరీ షాపులు యజమానులు పోలీసులను ఆశ్రయించడంతో 6 నెలలు కష్టపడి పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 10 కేసులు అతని మీద ఉన్నాయి. అయితే నట్వర్లాల్ దగ్గర నిజాయితీ కూడా ఉంది. పోలీసులు ఏది అడిగినా సరే నిజాయితీగా చెబుతాడు. ఎందుకంటే పోలీసులతో దెబ్బలు తినడం అతనికి నచ్చేది కాదు. సొమ్ము కొంత ఇస్తాడు, మిగతాది ఖర్చయిందంటాడు. లేదంటే తాను దొంగిలించింది ఇంతేనని చెబుతాడు. ఏదైనా కరెక్ట్ గా చెప్పేస్తాడు. అయితే అతనికి కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో కోర్టుకు తీసుకువెళ్లే క్రమంలో పోలీసులకు కథలు చెప్పి తప్పించుకున్నాడు. 2 సార్లు కోర్టులో, 2 సార్లు రైల్వే స్టేషన్లో తప్పించుకున్నాడు. ఆ తర్వాత తన గురించి యూపీ మొత్తం తెలిసిందని మకాం ఢిల్లీకి మార్చేశాడు. వచ్చి రాగానే ఏకంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఖరీదైన బట్టల్లో వెళ్లిపోయాడు. ఇంగ్లీషు మాట్లాడుతూ బిల్డప్ ఇచ్చి కొన్ని సంతకాలను గమనించాడు. ఒకసారి చూస్తే అకౌంట్ నంబర్తో సహా అన్ని గుర్తుపెట్టుకుంటాడు.
పెద్దవారి సంతకాలను ఫోర్జరీ చేసి ఏకంగా 6.5 లక్షల రూపాయలను దొంగిలించాడు. ఢిల్లీలో కూడా పోలీసులకు పడ్డపడ్డాడు నట్వర్లాల్. ఈసారి ఏకదాటిగా 2 ఏళ్లు ఢిల్లీ జైల్లో మగ్గాడు. ఒక రోజున పాత ఖైదీ స్నేహితుడి సాయంతో తప్పించుకున్నాడు. అతని ద్వారా ఒక ఎస్ఐ ట్రస్ట్ను సంపాదించాడు. అలాగే ఒక బ్యాగ్ కూడా తెప్పించాడు. పోలీసులు చూస్తూ ఉండగానే జైల్లో నుంచే పోలీస్ డ్రెస్ వేసుకుని సీరియస్ గా గేట్ దగ్గరకు వెళ్ళాడు. అర్జెంట్ గా కోర్టు పని ఉంది, తలుపులు తీయమని అడగడంతో సెల్యూట్ చేస్తూ జైల్ డోర్ ఓపెన్ చేశాడు. అతని చేతిలో బ్యాగ్ పెట్టి, ఇందులో 3 లక్షలున్నాయి, జాగ్రత్తగా ఉంచు, మళ్లీ వస్తానన్నాడు. ఇంకేముంది, పట్టపగలే అందరూ చూస్తుండగానే పోలీసులు సెల్యూట్ కొట్టి మరీ అతన్ని పంపించారు. ఆ సీన్ ఎన్నో సినిమాల్లో కూడా వచ్చింది. వాస్తవానికి బ్యాగ్ పైన నిజమైన డబ్బులు పెట్టి లోపల చిత్తు కాగితాలు పెడతాడు నట్వర్లాల్. పోలీసులను నమ్మించేందుకు ఆ ట్రిక్ వాడాడు. ఇక మరో భయంకరమైన దొంగతనం ఢిల్లీలోని ఖరీదైన అక్బర్ రోడ్లో చేశాడు. మాజీ ప్రధాని విపి సింగ్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా విదేశీ కంపెనీ వాచ్ షోరూంకు వెళ్లాడు. తను విపి సింగ్ పిఎన్ అని చెప్పాడు. విపి సింగ్ కొడుకు పెళ్లి గెస్టులకు గిఫ్టులుగా ఇచ్చేందుకు 50 వాచ్లు కావాలన్నాడు. వెంటనే చెక్కు చించి చేతిలో పెట్టాడు. 80 వాచ్లను ఎత్తుకెళ్లిపోయాడు. ఆ చెక్కు బ్యాంకులో వేస్తే గానీ వారికి తెలిసింది, అది బౌన్స్ అయింది. అసలు అలాంటి అకౌంట్ మా బ్యాంకులో లేదని తేల్చడంతో నట్వర్లాల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ వాచ్లను ఏం చేశాడో తెలియదు కానీ ఖరీదైన కారు కొన్నాడు. ఢిల్లీలో ధనవంతులు ఉండే ప్రాంతంలో మంచి ఇల్లు కొని ఎంజాయ్ చేశాడు. ఒకసారి విదేశీ కారులో వెళ్లి టాటా బిర్లాలతో కూడా బిజినెస్ గురించి మాట్లాడి వచ్చాడు. అతని ఆయుధం మంచి ఇంగ్లీష్ మాట్లాడటం. అంతకు మించి ఎవరైనా నమ్మే గ్లామర్ లుక్. అయితే నట్వర్ సింగ్ మోసగాడని చాలా రోజుల తర్వాత కానీ వారికి తెలియరాలేదు. ఇక నట్వర్లాల్ బాంగ్రా అనే గ్రామంలోని జనాలకు పెద్ద పార్టీ ఇచ్చాడు. ప్రతి పేద వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చాడు. అంటే ఆ రోజుల్లో వారు 100తో దర్జాగా 2-3 ఏళ్లు బ్రతకొచ్చు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మరోసారి అరెస్టు చేశారు. అయినా కోర్టు కేసు పని మీద ముంబై తీసుకెళ్తుంటే అర్ధరాత్రి ఒక స్టేషన్ నుంచి మళ్లీ తప్పించుకున్నాడు. ఈసారి ఢిల్లీలో మరో వాచ్ కంపెనీకి చెవిలో పూలు పెట్టాడు. ఫారిన్ డెలిగేట్స్ వచ్చారని 80 వాచ్లను బుక్ చేశాడు నట్వర్లాల్. అయితే డబ్బులు ఇచ్చాకే ఇస్తాను అన్నాడు సదరు షాప్ యజమాని. ఇక ఆ రూల్ పెట్టడంతో పార్లమెంటు భవనం దగ్గర బి బ్లాక్ దగ్గరకు వచ్చేయమని తన కారులోనే షాప్ యజమానిని తీసుకుని వచ్చాడు. వాచ్లు తీసుకురామని లోపలికి వెళ్ళాడు. ఒక రూమ్ లో కూర్చోబెట్టాడు. అది మినిస్టర్ రూమ్. అప్పటికి మంత్రి రాలేదు. కానీ మినిస్టర్ పిఏకు చెప్పి మంత్రి రాగానే ఇతనికి డబ్బులు ఇవ్వమని చెప్పాడు. అతను కూడా సరేనన్నాడు. వాచ్లను తీసుకెళ్తానని మంత్రి గారికి చెప్పమన్నాడు. అంటే ఇద్దరికీ కూడా మాటలు లేకుండా కేవలం నమ్మకాన్ని, ఒక భ్రమని కల్పించాడు. ఇద్దరు కూడా నమ్మేశారు. ఎందుకంటే అతని మాటలు, వాక్ చాతుర్యం, అతని లుక్ అలా ఉన్నాయి. ఇద్దరూ తలలూపారు. వాచ్లను తీసుకెళ్తానని మంత్రి గారికి చెప్పమన్నాడు. వాటి ఖరీదు 5 లక్షలు. ఏమీ తెలియని పిఏ నట్వర్లాల్ ఖరీదైన వేషం చూసి మోసపోయాడు. మినిస్టర్ వచ్చిన తర్వాత గానీ అసలు మోసం బయటపడింది. ఇంకేముంది, పోలీసులు నట్వర్లాల్ పనేనని వేట సాగించి మళ్లీ అరెస్టు చేశారు. అయితే ఈసారి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. దాదాపుగా 15 ఏళ్లు జైల్లోనే జీవితం గడిపాడు. 1996 రాత్రి 10 గంటల సమయంలో తనకు కడుపు నొప్పి ఉందని గట్టిగా అరిచాడు. దీంతో జైలు అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అప్పటికి అతని వయసు 70 ఏళ్లు. వీల్ చైర్కే పరిమితమైన వ్యక్తిని వార్డులో వదిలేశారు. ఒక గార్డు రాత్రి సమయంలో నిద్రపోగానే ఎంచక్కా నడుచుకుంటూ రాత్రికి రాత్రే పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కలేదు. తన భార్య పిల్లలతో కలకత్తాలో గడిపి ఉంటాడని పోలీసులు భావించారు. 2009 నాటికి అతని మీద ఉన్న కేసులన్నీ కొట్టేశారు. ఎందుకంటే అతను చనిపోయి ఉంటాడని పోలీసుల విచారణ ఆపేశారు. కానీ దాదాపుగా 100 ఏళ్లు బ్రతికి ఉంటాడని పోలీసులు అంటూ ఉంటారు. అయితే అతని ఇంటికి వెళ్లిన సమయంలో తమ సోదరుడు మాత్రం 96లోనే చనిపోయాడని చెప్పాడు. కానీ అది అబద్ధమని తర్వాత తెలిసింది. ఎందుకంటే నట్వర్లాల్ గురించి అతని కుటుంబానికి కూడా సరిగ్గా తెలియదు. 1996లో తప్పించుకున్న తర్వాత నట్వర్లాల్కు 2 భార్యలను తేలింది. అతని కూతురు కోసం కనీసం ఇప్పటి విలువల్లో 100 కోట్లైనా సంపాదించి ఇచ్చి ఉంటాడని చెబుతారు. ఎందుకంటే అతని 2వ భార్య కూతురు అమెరికాలో ఉంది. వారికి అమెరికా పౌరసత్వం కూడా లభించింది. నట్వర్లాల్ కథ నుంచి కొన్ని 100 సినిమాలు తయారు చేయవచ్చు. గ్రామాల్లోని పేదలకు ఎన్నో డబ్బులు పంచిపెట్టాడని కూడా తేలింది. ఇక ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ ఏ మాస్టర్ ప్లాన్ వేయాలో క్షణాల్లో చేసేస్తాడు. మోస్ట్ ఇంటెలిజెంట్ దొంగ. అందుకే నట్వర్లాల్ ఒక రేర్ క్లాసిక్ బ్రీడ్ థీఫ్. మరి నట్వర్లాల్ గురించి మీరేమంటారనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.